హాయ్ ఫ్రెండ్స్, చుక్కకూర పచ్చడి తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఇదైతే మా పచ్చిమిర్చి చెట్టు అండి, మా గార్డెన్లో వేసిన పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని అయితే కోసుకుని చుక్కకూర పచ్చడి అయితే నేను చేసుకున్నాను. మన గార్డెన్లో పెంచుకున్న మొక్కల నుంచి కోసుకుని మనం పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం ఎలాంటి ఎరువులు మందులు వేయం కదండి, దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అయితే పచ్చిమిర్చి కోసుకుని ముందుగా అయితే నేను పల్లీలను అయితే మగ్గబెట్టుకుని పల్లీలు అయితే ఫ్రై చేసుకుని వాటిని గ్రైండ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి టమాటాని కూడా మగ్గపెట్టుకుని అవి వీడియో స్కిప్ అయిపోయింది, అవి కూడా మగ్గపెట్టుకుని ఇలాగైతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చుక్కకూరని అయితే మగ్గపెట్టుకుని అది కూడా వేసుకుని ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుని ఇలా అయితే మిక్సీలో పట్టుకోవాలి. మరి పేస్ట్గా పట్టుకోకూడదండి, ఓ మాదిరి బరకగా పట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఒక బాణీ పెట్టుకుని తాలింపుకి ఎల్లిపాయలు వేసుకుని మగ్గకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకుని ఇలా మగ్గ పెట్టుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి. ఆ పచ్చడిని అయితే ముందుగా ఇలా చేసుకోవాలి. ఇందులోకి వేసుకుంటే రెడీ, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.